రాబోయే సార్వత్రిక ఎన్నికలపై మాజీ మంత్రి చింతామోహన్ వైరల్ కామెంట్స్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు వస్తాయని, కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 170 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ రెడ్డి కాదని తిరుపతిని 70 సంవత్సరాల క్రితం 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయ్యి బయట వచ్చింది. అప్పుడు తిరుపతిని రాజధాని చేయమని ఎన్జి రంగా గారు చెప్పారు. కానీ సంజయ్ రెడ్డి కాదని తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి విభజన అయి బయట వెళ్ళాం. ఆయన చంద్రబాబు తుళ్ళూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్లి అక్కడ కట్టాలన్నారు. అది సాధ్యం కాలేదు. ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు. మాకు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఏమి రాజధాని ఈ రోజు దాకా ఎక్కడా లేదు. ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు, అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం కావాలి. మాకు ఇంకొక 1000 సంవత్సరాల్లో గోదావరి నీళ్లు వస్తాయా? ఇంకొక 1500 సంవత్సరాల్లో కృష్ణా నీళ్లు రాయలసీమకు వస్తాయి? రావు. ఈ పరిస్థితుల్లో మేము బాగుపడాలి, మా ప్రాంతాలు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలంటే రాజధాని ఒక్కటే మార్గం, ఇంకొక మార్గమే లేదు. హైదరాబాద్కు రాజధాని వచ్చింది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఈరోజు మాదాపూర్ అనేది ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు మెదక్ ఏంది, ఇప్పుడు ఏంది మెదక్కు? ఒకప్పుడు మహబూబ్ నగర్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మాకేముంది? మీరందరూ ఇక్కడంతా బాగుపడ్డారు. మేము కూడా ఏదో ఒక రోజు కోట్లాది మంది పేదవాళ్ళు వాళ్ళు బాగుపడాలి కదా. బాగుపడాలంటే ఇక వేరే మార్గం లేక రాజధాని నగరం మేము అడుగుతున్నాం. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాశాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. 70 సంవత్సరాల క్రితం 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయ్యి బయట